అందరికీ నమస్కారం. తారాలోకానికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలి. ఈరోజు వీడియోలో మళ్ళీ కాయిన్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి. అంటే మొన్న ఒక వీడియో పెట్టాను, మీరు చూసారా? రామలక్ష్మణులది 1818లో కాయిన్స్ అనమాట. అవి రేర్గా ఉంటాయి, అందరి దగ్గర ఉండవు కదా. అవి ఒక వీడియో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కాయిన్ కలెక్షన్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది పెద్ద పట్టించుకోరు. ఇవి కూడా నేను కలెక్ట్ చేసినవి కాదు, మా ఆయన కలెక్ట్ చేసినవి. ఆయన చిన్నప్పటి నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవి కూడా అందరికీ చూపించాలి అని ఇవి పెడుతున్నాను. అన్నీ ఒకేసారి పెట్టి మిమ్మల్ని బోర్ కొట్టించకూడదు కదా, అందుకని అప్పుడప్పుడు పెడతానమాట. చాలానే ఉన్నాయి మీకు చూపించాల్సినవి. ఇవైతే ఫైవ్ పైసా కాయిన్స్, 1985 5 పైసానే చాలా ఉన్నాయన్నమాట. ఒకటి ఉన్నట్టు ఇంకొకటి లేదు. అలాగా 10 పైసా నాకు తెలిసినప్పుడు నుంచి 5 పైసా నుంచి ఉన్నాయన్నమాట. 5 పైసా ముందు 1 పైసా అవి నాకు తెలీదు. నాకు తెలిసినప్పటి నుంచి నేను షాప్లో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంటాను కదా, ఆ 5 పైసా నుంచి కొనుక్కున్నాను. కొన్ని అయితే విదేశీ కాయిన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో. నేను విదేశీ కాయిన్స్ అన్నీ ఒకసారి చూపిద్దాము మీకు అనుకుంటున్నాను. ఇవైతే 3 పైసా, 2 పైసా, 1 పైసా, ఆనాలు, బేడలు ఏదేదో అంటారంటే నాకు వాటి పేర్లు కూడా సరిగా తెలీదు. ఇవన్నీ మీకు చూపిద్దాము. దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా అంటే, ప్రయోజనం ఇప్పుడు పిల్లలకి కొన్ని అలవాటు చేయొచ్చు కదా. ఇప్పుడు కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినరు, మొండిగా పెంకిగా చేస్తుంటారనమాట. అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఏదైనా ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, కాయిన్ కలెక్షన్ అనే కాదు, న్యూస్ పేపర్లో కాలం కలెక్షన్ కానీ, ఇంకా నాకు తెలీదు కొన్ని మీకైతే కొన్ని ఐడియా వస్తే ఈ వీడియో చూసిన తర్వాత అయినా వాటిల్లో కలెక్షన్ అనేది పిల్లలకి అలవాటు చేసామనుకోండి, వాళ్ళు ఈ మొండి పెంకి పనులు కూడా మానేసి వాటి మీద పడతారు, ఇంట్రెస్ట్గా ఉంటారు. అప్పుడు ఈ మొండి పనులు పెంకి పనులు చేయకుండా ఇప్పుడు ఒక పని మీద ఇంట్రెస్ట్ పెరిగి దాని మీద బాధ్యతగా ఆ పని చేస్తుంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఏ పనైనా ఇంట్రెస్ట్గా చేస్తారు, బాధ్యతగా చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ కాయిన్ కలెక్షన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారని పెడుతున్నాను. ఇది 1 పైసా, 2 పైసా, చాలానే ఉన్నాయి. ఇంకా 1 రూపీ కాయిన్స్లోనే చాలా రకాలు ఉన్నాయి. 1 రూపీ కాయినే కానీ ఒక కాయిన్ ఉన్నట్టు ఇంకో కాయిన్ ఉండదు. అసలు ఆయన ఎప్పటి నుంచి ఇవన్నీ సేకరించాడో తెలీదు. నేనే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంత కాయిన్ కలెక్షన్. అదే కాక న్యూస్ పేపర్లో కాలం కలెక్షన్ కూడా చేసేవాళ్ళు. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ నుంచి, అంటే మనకి గాంధీ తాత, నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా, ఆ పిక్చర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇవి నోట్ కలెక్షన్ కూడా ఉంది. విదేశీ నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. డాలర్స్, చైనావి, ఇంకా సింగపూర్వి, దుబాయ్వి, అవి చాలా ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని చూపిస్తాను. అన్నీ మీకు ఒక వీడియోలో చూపించడానికి లెంత్ ఎక్కువైపోతుంది. అలాగా కాకుండా మీకు బోర్ కొట్టించకూడదు కదా, కొన్ని చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ. ఇవైతే 5 రూపీస్, 3 రూపీస్, 1 రూపీ కాయిన్స్ అనమాట. ఇవి అసలు ఏ కాయిన్స్ కూడా కొన్ని తెలియటం లేదు. వాటి షేప్స్, వాటిపైన బొమ్మలు చూడండి. కింగ్ ఎంపైరర్, ఎప్పుడెప్పుడు కాయిన్స్ ఆయన అసలు ఎన్ని సంవత్సరాల నుంచి దాపెట్టుకో ఉన్నారు. ఇవన్నీ ఇలా చూపిస్తే
యూట్యూబ్ లైబ్రరీలో కూడా సేవ్ అయిపోయి ఉంటాయి కదా, అది కూడా ఒక కారణం ఇవి వీడియోస్ చేయడానికి. ఈయన సేకరించినవి ఇంకొక 2 తరాలు చూస్తారేమో, తర్వాత ఇంట్రెస్ట్ ఉండి ఉంచుకుంటే పర్లేదు. అలా ఉంచుకోకుండా ఎక్కడైనా మిస్ అయినా ఈ వీడియో ద్వారా తరతరాలకి తెలుస్తుంది కదా, అందుకన్నట్టు ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఇది కూడా ఒక కారణం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.